లెవెల్కే తీసుకపోతా నిన్ను హెవెన్కే ఆస్మాన్ మీదకే తాడు ఫెక్కే మబ్బు తొడకే మునతెర బొట్టు బిళ్ళకే అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు USA raghavateluguvlogs. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని అద్భుతంగా ఉంటుంది అండ్ ఆల్సో చివరి దాకా చూడండి. సో ఈ వీడియో దేని గురించి అని అనుకుంటున్నారా? సో గైస్, ఇప్పుడు మీరు చూడండి. సో ఐ హ్యావ్ ఎ బ్రాండ్ న్యూ డ్రోన్ రైట్ హియర్. సో దీని పేరు వచ్చేసి DJI Mini 2 డ్రోన్ అనమాట. సో రీసెంట్గా కొన్నాను జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అండ్ చాలా సంతోషంగా ఉంటాను ఈ డ్రోన్ తీసుకునే ముందు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను డ్రోన్ తీసుకుందాము అని అండ్ ఫైనల్లీ వచ్చేసింది మనకి. సో DJI Mini 2 డ్రోన్ బండల్ అనమాట ఇది. సో బండల్ ఏంటో అనుకుంటున్నారా? సో బండల్ అంటే బేసిక్గా ఒక కాంబో లాగిస్తారు. సో మనకి ఒక డ్రోన్ వస్తుంది, కంట్రోలర్ వస్తుంది, మనకి ఒక బ్యాగ్ ఇస్తారు అండ్ ఆల్సో సెవరల్ డిఫరెంట్ యాక్సెసరీస్ అండ్ అవన్నీ ఈ బాక్స్లోనే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూడండి. సో ఈ డ్రోన్ ఖరీదు ఎంతో అనుకుంటున్నారా? ఈ డ్రోన్ ఖరీదు సుమారుగా $440 ఉంటుంది. త్వరలోనే అన్బాక్స్ చేస్తాము మేము. సో ఇక్కడ మా అన్నయ్య కూడా వచ్చాడు అండ్ వీఆర్ కరెంట్లీ అట్ ఏ పార్క్ రైట్ ఓవర్ హియర్. సో చూడండి, ఇదిగోండి మన డ్రోన్ బాక్స్. ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన బ్యాగ్ అనమాట. సో ఫస్ట్ టైం ఇది అన్బాక్స్ చేయడం, నేను ఇంతవరకు చూడలేదు. సో ఇది మన బాక్స్లో అంతగా ఏం లేదు, జస్ట్ ఎంటీ. నేను మొత్తం బ్యాగ్లోనే ఇస్తారు, అందుకనే అట్లా పెట్టారు. సో గైస్, ఇదిగోండి మన బ్యాగ్. సో ఇది ఎందుకు ఇచ్చారంటే మనం ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు తీసుకెళ్ళొచ్చు. చాలా సింపుల్గా ఉంది, చాలా లైట్గా ఉంది అండ్ ఇట్స్ వెరీ హై క్లాస్. ఓకే, సో డ్రోన్స్లో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి DJI మినీ డ్రోన్ అనమాట. DJI మినీ డ్రోన్లో 2 వర్షన్స్ ఉంటాయి. ఆ 2 వర్షన్స్లో ఇదే లేటెస్ట్ DJI Mini 2. అండ్ డ్రోన్స్ యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట యూఎస్లో. ఆల్సో పెద్ద డ్రోన్స్ కూడా ఉంటాయి. అవి వచ్చేసి $2,000 $3,000 కూడా ఉంటుంది దాదాపుగా. ఇదిగోండి గైస్ మన డ్రోన్. ఇక్కడ మన డ్రోన్ ఉంది, ఇక్కడ అన్ని యాక్సెసరీస్, ఇంకొక జిప్ టై కూడా ఇచ్చారు వెనక. సో ఓపెన్ చేద్దాం. ఇదిగోండి మన డ్రోన్. ఫస్ట్ టైం తీస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు ఈ డ్రోన్ ఎందురా నాయన ఇంత చిన్నగా ఉందని. సో ఇది ఇంతే ఉంటుంది. ఓకే, ఇది ఇంతే ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి ఎక్కడికి తీసుకెళ్ళినా. సో మనకి పెద్ద డ్రోన్స్ అయితే ఇంత పెద్దగా ఉంటాయి కదా, పెద్ద డ్రోన్స్ అయితే మనం ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళలేము ఈజీగా ఒక చిన్న బ్యాగ్లో. బట్ ఈ డ్రోన్ వచ్చేసి ఫోల్డ్ అయ్యిద్ది అనమాట. సో ఈ 4 ఇక్కడ వింగ్స్ 1 2 3 4. సో ఈ 4 వింగ్స్ అనమాట. తీద్దాం మనం. సో ఫస్ట్ ఇది తీయాలి, ఈ 2. సో పైన 2 ఫ్లాప్స్ తీసేయాలి మనం అండ్ తర్వాత కింద 2 ఫ్లాప్స్. కింద ఫ్లాప్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి, ఇట్లా అండ్ ఇట్లా అనుకుంటా. యా, దేర్ యు గో. సో మన డ్రోన్ వచ్చేసి కంప్లీట్గా ఫామ్లోకి వచ్చేసింది అండ్ ఇదిగోండి మన కెమెరా ఇక్కడ ఉంటుంది. సో డ్రోన్కి కెమెరా లేకపోతే మొత్తం కంప్లీట్ వేస్ట్ అనమాట. సో డ్రోన్ తీసుకునేదే కెమెరా కోసం. ఇది 4K కెమెరా అనమాట, పిచ్చ క్వాలిటీ వస్తుంది. ఇది మన క్యాప్ అనమాట, డ్రోన్ క్యాప్. సో చాలా ఎక్స్పెన్సివ్ డ్రోన్ కదా ఇది, అందుకనే క్యాప్ కూడా ఇస్తారు ఇక్కడ. సో క్యాప్ తీసుకొని మనం ఇక్కడ పెడదాం. ఇదిగోండి మన డ్రోన్. సో 4K అల్ట్రా HD కెమెరా ఇది అండ్ చాలా డ్యూరబుల్గా ఉంటుంది. లైట్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వచ్చేసి 249. ఓకే, 249 grams దిస్ weighs. అండ్ ఆల్సో వెనక మనకి ఆల్సో ఏమిస్తారంటే SD కార్డ్ ఇస్తారు అండ్ ఆల్సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక చిన్న పోర్టు. అండ్ మనకి వాల్యూమ్ దీంట్లో ఏం రాదనమాట. సో దాట్స్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్ అబౌట్ దిస్. అండ్ మీరు అనుకోవచ్చు ఏముంది వినడానికి, డ్రోన్ పైకి వెళ్తుంది, ఈ సౌండ్స్ వస్తుంటాయి కదా, అండ్ దాట్ ఈస్ కైండ్ ఆఫ్ కరెక్ట్ యాక్చువల్లీ. సో ఇదిగోండి మన డ్రోన్, ఇదిగో ఇట్లా పెట్టించాను. అద్భుతంగా ఉంది, నిజంగా చెప్తున్నాను. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇది కొనే ముందు నేను యాక్చువల్గా ఆన్లైన్లో కొన్ని చదివాను. జస్ట్ ఐ వెంట్ టు సమ్ వెబ్సైట్స్, డ్రోన్ గురించి చదివాను, దీని క్వాలిటీ ఏంది, ఎన్ని సంవత్సరాలు బాగా పనిచేస్తుందని, and just a review over the entire drone.
సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్ అనమాట. క్యాప్ తీసేసి ఇది ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా పక్కకి పెడదాం, మళ్ళీ పడుద్ది. సో కింద ఒక బాక్స్ ఇచ్చాడు. సో ఈ బాక్స్ ఐమ్ థింకింగ్ లైక్ దేర్ యాక్సెసరీస్. సో ఇది ఓపెన్ చేద్దాం. వెరైటీగా ఉంది బాక్స్. ఇక్కడ చిన్న ఫ్లాప్ ఉంది. సో తీద్దాం. ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ యాక్సెసరీస్ అన్ని ఇచ్చారు. మనం 2 సైడ్స్ నుంచి ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇది రివ్యూస్ చూసి అలవాటు అయిపోయింది, అందుకని నేను ఎట్లానో ఓపెన్ చేస్తున్నాను. మీరు అనుకోమాకండి వీడు ఓపెన్ చేస్తాడ అని అనుకోమాకండి, ఇవన్నీ ఫ్రెష్ బ్రాండ్ న్యూ. సో ఇవి వచ్చేసి మన వైర్స్ అనమాట. ఇది దేనికోసం అనుకుంటున్నారా? సో మన రిమోట్ కంట్రోల్ తర్వాత చూపిస్తాను. రిమోట్ కంట్రోల్లో ఇది పెట్టాలన్నమాట. ఇది గుచ్చి తర్వాత మన ఫోన్లో, ఈ రికార్డ్ చేసే ఫోన్లో ఇలా గుచ్చాలి. సో మన రిమోట్ కంట్రోల్ పైన మన ఫోన్ పెడతాం. సో ఆ ఫోను పెట్టుకోవడం వల్ల మనకి ఇట్లా కనిపిస్తుంది ఈ డ్రోన్ ఎట్లా చూపిస్తుందని. సో ఆ డ్రోన్ ఏం చూస్తుందో ఆ కెమెరాలో మనం చూడొచ్చు. సో మన ఫోన్లో ఇదిగోండి మన బ్యాటరీ ఇది. సో 2 బ్యాటరీస్ ఇచ్చాడు మనకి. ఒకటి దీంట్లో ఉంది, ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చారు. ఎక్స్ట్రా అడిషనల్ బ్యాకప్ బ్యాటరీ ఏదన్నా పోతే కానీ చేసిన ఏదన్నా. ఇవి వచ్చేసి మనకి 2 pairs ఆఫ్ జస్ట్ వింగ్స్. ఓకే, వింగ్స్ అండ్ స్క్రూస్ కూడా ఇచ్చారు. సో $440 బొక్క పెడుతున్నాం దీనికోసం, అందుకని ఇలాంటివి నెససరీ. సో ఇదిగోండి ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ రిమూవింగ్ స్క్రూస్. సో ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాగా ఇచ్చారు మనకి, మనం వింగ్స్ తీసి పెట్టాలన్నా. సో ఇప్పుడు వచ్చేసి మనం రిమోట్ కంట్రోల్ తీద్దాం. ఇదిగోండి మన రిమోట్ కంట్రోలర్. అమేజింగ్. సో దేర్ యు గో గైస్, ఫస్ట్ టైం ఓపెనింగ్. వో, చాలా అద్భుతంగా ఉంది. సింపుల్ అండ్ హై క్వాలిటీ ఐ కుడ్ సే. లోపల పెడదాం ఇది. ఇదిగోండి గైస్, ఇదే మన కాన్సోల్, మన రిమోట్ కంట్రోల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 డిఫరెంట్ బేసిక్గా జోయ్ స్టిక్స్ అనొచ్చు. సో 2 జోయ్ స్టిక్స్ దట్ వీ కెన్ యాడ్ ఆన్ దిస్. తీద్దాం. ఇది తీసిన తర్వాత వెంటనే ఇట్లా స్క్రూ చేయాలన్నమాట. ఇదిగోండి. సో ఇది జాయ్ స్టిక్ 1 అండ్ దెన్ జాయ్ స్టిక్ 2 ఇక్కడ పెడదాం. సో 2 minutesలోనే అయిపోద్ది జాయ్ స్టిక్స్ పెట్టడం తీసేయడం. ఇదిగోండి ఇట్లా పైకి లెఫ్ట్ రైట్ మొత్తం. అండ్ మనం ఫోన్ ఎక్కడ పెడతాము అనుకుంటున్నారా? ఇదిగోండి ఇట్లా లిఫ్ట్ అయింది మనకి. అండ్ ఇట్లా లిఫ్ట్ అయిన తర్వాత మనం ఫోన్ తీసేసుకొని దీని మీద పెట్టచ్చు. సో మనం రికార్డ్ చేసేటప్పుడు ఆ ఫోన్లో చూస్తుంటాం, మన స్క్రీన్లో చూస్తే కనిపిస్తుంది మన కెమెరా, ఈ డ్రోన్లో ఉన్న కెమెరా ఎక్కడికి తిరుగుతుంది, ఎట్లా తిరుగుతుంది, అండ్ కిందికి రావాలన్నా ఇంకా పైకి వెళ్ళాలన్నా అన్నీ మన ఫోన్లోనే చూసేసుకోవచ్చు. 4K కెమెరా ఇది దీంట్లో ఉంది. సో ఇదిగోండి ఇట్లా పెట్టాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మనం వీడియో తీయాలన్నా ఫోటో తీయాలన్నా బటన్స్. అండ్ ఇది కెమెరా బేసిక్గా పైకి వెళ్ళాలన్నా, పైన యాంగిల్ చూడాలన్నా, కింద యాంగిల్ చూడాలన్నా ఈ చిన్న బేసిక్గా షిఫ్ట్ లాంటిది ఇది, లెఫ్ట్ రైట్. అండ్ ఇది వచ్చేసి పవర్ బటన్, మనకి క్విక్గా ల్యాండ్ అవ్వాలన్నా. అండ్ దీస్ ఆర్ ది కెమెరా టైప్స్. సో సినిమాటిక్ మోడ్ కావాలన్నా, నార్మల్ కావాలన్నా, స్పోర్ట్ కావాలన్నా ఇట్లా షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు. మనం ఒక చిన్న పౌచ్ లాగా కూడా ఇచ్చారు వెనకాల, మనం ఏది కావాలన్నా అక్కడ పెట్టుకోవచ్చు. ఇదిగోండి మన ఛార్జర్. సో ఇక్కడ వెనక ఈ డ్రోన్ వెనకాల ఇట్లా పెట్టాలన్నమాట మనం గట్టుకుమని. అండ్ మనకి ఒక చిన్న బ్రిక్ లాగా ఉంటే ఆ బ్రిక్ తీసేసుకొని ఈ వైర్ దాంట్లో గుచ్చాలి. అండ్ వెంటనే ఒక 4 గంటల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయిపోద్ది. మనం ఆకాశంలో తీసుకెళ్ళిన తర్వాత 35 నిమిషాలు రన్ చేయొచ్చు. అద్భుతంగా ఉంది కదా. బట్ ఆల్సో ఒక చిన్న డిసడ్వాంటేజ్, 4 గంటలు ఛార్జ్ చేయాలి ఫుల్ ఛార్జ్ కోసం. 2 గంటలు చేసినా పర్లేదు, ఓకే, 2 గంటలు చేసినా పర్లేదు. బట్ 4 గంటలు కావాలి ఫుల్ ఛార్జింగ్ చేయడానికి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన పవర్ బటన్ డ్రోన్కి. ఇది ఒకసారి నొక్కేసి మనం మళ్ళీ హోల్డ్ చేయాలి, రిమోట్ లాగా సేమ్. అండ్ ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డాట్స్ ఎందుకు పెట్టారంటే మనకి ఛార్జింగ్ ఎంత అయిందో తెలుస్తుంది మనకి. సో ఛార్జింగ్ ఎంత అయిందో మనకి తెలుస్తుంది ఈ 4 డాట్స్ నుంచి. సో 2 డాట్స్ ఉంటే 50% ఛార్జ్ అయినట్టు, 3 డాట్స్ 75%, 4 100% ఫుల్లీ ఛార్జ్డ్. అండ్ ఇది వచ్చేసి DJI Mini 2 డ్రోన్ గైస్. మీరు కొనాలి అని అనుకుంటే తప్పకుండా కొనండి. కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో.
మీరు ఆ లింక్ని నొక్కితే అమెజాన్ వెబ్సైట్కి వెళ్తారు. ఓకే, అండ్ వెళ్ళిన తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో మన అన్బాక్సింగ్ మొత్తం అయిపోయింది. లెట్స్ గో ఫ్లై ద డ్రోన్ రైట్ నౌ. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో ఇప్పుడే వెళ్దాం మనం. ఒక ఎంటీ స్పేస్ ఉంది ఇక్కడ. సో ఈ ఎంటీ స్పేస్లో మనం ఎక్కడ కావాలన్నా ఫ్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ద ప్రాబ్లమ్ ఇన్ ద US అండ్ సెవెరల్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్ ఇస్ దాట్ యూ కెన్ నాట్ ఫ్లై ద డ్రోన్ వెర్ ఎవర్ యూ వాంట్. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. మనం డ్రోన్ ఎక్కడ పడితే అక్కడికి ఫ్లై చేయకూడదు. సో ఇక్కడ వందల మనుషులు ఉన్నారనుకోండి, మనం డ్రోన్ తీసేసుకొని పైకి ఎగరేయలేము. ఓకే, FAA అని ఒక బేసిక్గా ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంది, అండ్ వాళ్ళు ఇలాంటివన్నీ మానిటర్ చేస్తుంటారు. సో మనకి ఫైన్ కూడా పడుద్ది బేసిక్గా ఒక క్రౌడెడ్ స్పేస్లో చేసిన, ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఫ్లై చేసిన అని. సో అందుకని ఓపెన్ స్పేస్లో చేయడం చాలా నెసెసరీ, లేకపోతే చాలా లక్షల డాలర్లు ఫైన్లు కట్టాలన్నమాట. వితౌట్ ఫర్దర్ అడ్యూ, లెట్స్ ఫ్లై ద డ్రోన్ రైట్ నౌ.